క్రీస్తు ప్రభు నామంలో స్థానిక ఇమానియేలు ప్రార్థనా మందిరం సంఘ సభ్యులకు, సార్వత్రిక సంఘ సభ్యులకు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారికి రక్షకుడు విమోచకుడైన యేసు ప్రభు నామంలో శుభములు దీవెనలు తెలియజేస్తున్నాను. ఈ ప్రభుదినమందు ఈ భయంకరమైన కరోనా సమయంలో ఆదరణ ఇచ్చే కీర్తనలోని కొన్ని మాటలు ధ్యానించుకొని దేవుని వాక్యం నుండి ఆదరణ పొందాలని నా హృదయాభిలాష. సరే, ఈ 150 కీర్తనలు సామాన్యంగా వీటిని మనము దావీదు కీర్తనలని పిలుస్తుంటాం. వాస్తవానికి దావీదు మహారాజు అన్ని కీర్తనలు రాయలేదు, కానీ 73 కీర్తనలు దావీదు మహారాజు రాశాడు. కోరహు కుమారులు 11 కీర్తనలు రాశారు. ఆసాపు 12 రాశాడు. హేమాను, ఏతాను చెరొక కీర్తన రాశారు. రాజైన సొలొమోను 2 కీర్తనలు రాశాడు. తర్వాత మోషే, జకరియా, హిస్కియా, ఎజ్రా ఈ నలుగురు కూడా ఒక్కొక్క కీర్తన వారు రాశారు. అయినప్పుడు కూడా దావీదు కీర్తనలని వీటిని పిలుస్తుంటాం. ఎందుకంటే ఇవి సంకీర్తనలు. దేవుని ఆలయంలో వాయిద్యములు వాయిస్తూ స్వర మండలములతో గానం చేస్తూ నాట్యం చేస్తూ పాటలతో చేసే కీర్తన సంకీర్తన. అయితే ఈ 150 కీర్తనల ప్రాముఖ్య అంశం ఏంటంటే 29:2 ఉంటుంది. దీని యొక్క ఉద్దేశము నేను చదువుతున్నాను. దావీదు కీర్తన 29:2, యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి, ప్రతిష్ఠితములకు ఆభరణములు ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. ఇది దావీదు కీర్తనలోని కీవర్డ్స్గా మనం చెప్పుకోవచ్చు. ఈ కీర్తనలోనికి వెళ్ళే ముందు ఇవి పాటల పుస్తకం, ప్రార్థనల పుస్తకం, అంతేకాకుండా ప్రస్ఫుటమైన నిరీక్షణల పుస్తకము. నిరీక్షణ ఏంటంటే ఆనాడు ఇజ్రాయేలీయులు బబులోనులో బందీలుగా ఉన్నప్పుడు విడుదల కొరకు ఎలా ప్రలాపించారో ఈరోజు నీవు నేను కూడా ఈ కరోనా సమయంలో త్వరగా మనల్ని రక్షకుడు విమోచించాలని ఒకలాంటి ప్రార్థనలు, ఒకలాంటి అభ్యర్థన, ఆరాధనతో కూడిన కీర్తనలు మనం రోజు చదువుకుంటూ ఉంటాం. ఈరోజు మరి ఒక ముఖ్య విషయం ఏంటంటే ఈ 150 కీర్తనలను దాదాపు 3000 సంవత్సరాల ముందు అనుకుంటే, ఇంకా 2000 సంవత్సరాల ముందుకు వెళితే మోషే దగ్గర నుండి ఇవన్నీ సంకలనం చేయబడ్డాయి. అయితే శాస్త్రి అయిన ఎజ్రా ఈ 150 కీర్తనలను సంకలనం చేస్తున్నప్పుడు 5 స్కంధాలుగా దీన్ని చేశాడు. కొంత అర్థం చేసుకుంటే మంచిదని నేను భావిస్తున్నాను. ఈ 5 స్కంధాలని రాస్తూ 5 స్కంధాలుగా చేస్తున్నప్పుడు ఎజ్రా గారి మనసులో ఏముందంటే పెంటట్యూక్ ధర్మశాస్త్ర పుస్తకాలు ఉన్నాయి. అందుచేత మొదటి 41 కీర్తనలు ప్రథమ స్కందంగా, రెండవ భాగము 42 నుంచి 72 వరకు, మూడవ భాగము 73 నుంచి 89 వరకు, నాలుగవ భాగము 90 నుంచి 106 వరకు, ఐదవ భాగము 107 నుంచి 150 వరకు 5 స్కందాలుగా శాస్త్రి అయిన ఎజ్రా గారు విభజించారు. ఆయన మనసులో ఏముందంటే ఈ 5 స్కందాలు ధర్మశాస్త్రములోని 5 పుస్తకాలకు గుర్తుగా పెట్టుకున్నాడు. మొదటి స్కందము ఆదికాండము లేక దేవుని సార్వభౌమత్వము, రెండవ స్కందము దేవుని యొక్క విడుదల శక్తి, మూడవ స్కందము దేవుని యొక్క పరిశుద్ధత, నాలుగవ స్కందము దేవుని యొక్క నీతిమత్వము, ఐదవ స్కందము దేవుని యొక్క నమ్మకత్వం. కాబట్టి ఈ నేపథ్యంలో మనం చదువుకుంటే ఇంకా మనకు అర్థమవుతుంది. సరే, ఈరోజు మనకు అందరికీ ఇష్టమైన కీర్తన 23వ కీర్తన. ఇది ఒక అద్భుతమైన కీర్తన. ఒకవేళ క్రైస్తవుడికి ఈ కీర్తన రాలేదంటే
కంఠస్థం రాలేదంటే అతను నిజంగా క్రైస్తవుడు కాదని చెప్పవచ్చు. ప్రతి క్రైస్తవునికి ఆదరణ ఇచ్చే కీర్తన దావీదు కీర్తన. ఈ కీర్తనలోని కొన్ని మాటలు ధ్యానించే ముందు, ఇది ఇట్స్ ఎ పర్సనల్ సాంగ్. ఇది వ్యక్తిగతమైన కీర్తన. నువ్వు చదువుకున్నా, నేను చదువుకున్నా, లక్షల మంది చదువుకున్నా, కోట్ల మంది చదువుకున్నా, కోటాన కోట్ల మంది చదువుకున్నా కూడా ప్రతి వారితో నేరుగా మాట్లాడే కీర్తన దావీదు కీర్తన 23, వ్యక్తిగతమైన కీర్తన. ఇట్స్ ఎ పర్సనల్ సాంగ్. రెండవది, ఇట్స్ ఎ ఫినామినల్ సాంగ్, అసాధారణమైన కీర్తన. మూడవది, ఇట్స్ ఎ పెర్పెచువల్ సాంగ్, అనవరతమైన కీర్తన. కాబట్టి అద్భుతమైన ఈ కీర్తనలో అన్ని ధ్యానిస్తూ ఉంటే జీవితంలోని ప్రతి సమస్య కీర్తనలో ప్రస్తావించబడింది. అలాగనే జవాబు కూడా ఇవ్వబడింది. కరోనా ఉన్నా, కరోనా వెళ్ళిపోయినా, పరిస్థితులు తారుమారుగా ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో కూడా ప్రతి పరిస్థితి అంటే వ్యక్తిగత, కుటుంబ, సామాజిక, రాజ్యాధికార, రక్షణ, ఐశ్వర్యం, పాపము, పేదరికం, కృప, మరణము, ఇవన్నీ కూడా కీర్తనలో వ్రాయబడ్డాయి. వాటికి జవాబు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారేనని స్పష్టంగా వ్రాయబడింది. ఇక్కడ ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే ఏంటంటే, ఈ దావీదు కీర్తన 23 అనేది హృదయానందకరమైన పాట. దావీదు కీర్తన 23 మనసానందంతో పాడే గీతిక, రక్షణానందంతో చేసే సంకీర్తన, ఆత్మానందంతో చేసే ఆరాధన. కాబట్టి అద్భుతమైన కీర్తనని మేము జ్ఞాపకం చేసుకుంటాం. 23వ కీర్తన మొదటి వచనము, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఒకవేళ మీరు యెరూషలేము ప్రాంతాలకు వెళ్ళి ఉంటే, ఇజ్రాయేలీయుల సినగోగ దేవాలయంకి వెళ్ళి ఉంటే, అక్కడ అదనాయ్ రోయి అని కొన్ని గంటల సేపు వాళ్ళు సంకీర్తన చేస్తూ ఉంటారు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. అదనాయ్ రోయి లో ఇక్సా, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఈ 6 వచనాలు ఒక అద్భుతమైన కాపరి గుణాలు చూపిస్తూ ఉంది. ఎందుకంటే ఈ 6 వచనాలు, మొట్టమొదటి వచనం అంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఈరోజు ప్రశ్న ఏంటంటే, నీవు నేను చెప్తున్నాం, యేసు ప్రభువారు నా కాపరి, యేసు ప్రభువారు నా రక్షకుడు, ఆయన మంచి కాపరి, ఆయన గొప్ప కాపరి, ఆయన ప్రధాన కాపరి చెప్తున్నాం. అయితే కాపరి ఆ మాట చెప్పగలుగుతున్నాడా? కాపరి అయిన యేసు ప్రభువారు ఈ ఫలానా వ్యక్తి నా కుమారుడు, నా కుమార్తె, నా గొర్రె అని చెప్పినప్పుడే ఈ కీర్తనలోని దీవెనలు నీకు నాకు సంక్రమిస్తాయని జ్ఞాపకం చేసుకుంటాం. కాబట్టి ఏంటంటే ఇక్కడ మొట్టమొదటి వచనం, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఇక్కడ ప్రియమైన కాపరిగా ఉన్నాడు. ఆయన నాకు కాపరిగా ఉంటే నాకు లేమి కలుగదు, నాకు ఇబ్బంది ఉండదు, నాకు కష్టం ఉండదు, నాకు కన్నీరు ఉండదు. ఒకవేళ భయంకరమైన పరిస్థితుల్లో నేను వెళ్ళినప్పుడు కూడా లేమి లేకుండా ప్రియమైన కాపరి నాతో ఉంటాడు అనే మాటను జ్ఞాపకం చేసుకుంటాం. తర్వాత మొదటి వచనం ఏమంటాడంటే, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను అరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. ఈ రెండవ గుణం ఏంటంటే, ఆయన ప్రియమైన కాపరే కాకుండా పోషించే కాపరిగా ఉన్నాడు. ఈ మాట గమనించండి, పచ్చిక గల చోట్ల. దావీదు మహారాజు గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు ఆ నేపథ్యంలో తనకు బాగా అనుభవం ఉన్నది. కాపరి చేసే కార్యాలు, కాపరికున్న లక్షణాలు, కాపరికున్న బలము, కాపరికున్న సమస్తం కూడా దావీదుకు బాగా తెలుసు. ఆ రోజుల్లో ఎక్కడ పడితే అక్కడ పచ్చిక దొరికేది కాదు, ఎక్కడ పడితే అక్కడ ఆహారం దొరికేది కాదు.
3000 సంవత్సరాల క్రితం ఆలోచిస్తే పచ్చిక దొరకని చోట్లలో కాపరి ఎక్కడ పచ్చిక ఉంటుందో వెతికి దాన్ని కనుగొని భద్రపరిచి ఈ గొర్రెలను జాగ్రత్తగా తీసుకుని వెళ్ళి వాటికి ఆహారం పెట్టి, ఆహారం అయిన తర్వాత ఏమంటాడంటే పచ్చిక గల చోట్ల ఆహారం తినటమే కాకుండా నన్ను పరుండ చేయుచున్నాడు. తర్వాత అంటాడు శాంతికరమైన జలములు. ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేసుకుంటే, ఇవి పరిగెట్టుకుంటూ వెళ్ళి నీళ్లు తాగే గొర్రెలు కావు, ప్రవాహంతో వెళ్ళే నీళ్లు తాగవు గొర్రెలు, ప్రవహించే నీళ్లు తాగవు గొర్రెలు. స్థిరంగా నిశ్చలంగా ఉన్న ఆ నీరు తాగి, అందుకే దీన్ని అంటాం ఇక్కడ ప్రియమైన కాపరే కాకుండా పోషించే కాపరిగా ఉన్నాడు. ఈరోజు మన కుటుంబాల్లో ఎన్నో కష్టాలు కనపడుతున్నాయి. కరోనా సమయంలో ఎక్కడ చూసినా మరణ మృదంగా పెరుగుతూ ఉంది. ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య ఇబ్బందులు, అనేకమైన భావోద్రేకమైన సంబంధమైన ఇబ్బందులు ఉన్నాయి. అయితే నా కాపరిగా ప్రభు ఉన్నాడు కాబట్టి ఆయన నాకు ప్రియమైన కాపరిగా ఉన్నాడు. రెండవదిగా ఆయన నన్ను పోషించే కాపరిగా ఉన్నాడు. మూడవ నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. పరిశుద్ధ కాపరిగా ఉన్నాడు. ఎందుకంటే నీతి మార్గంలో ఈరోజు పరిశుద్ధత అనేది ప్రాముఖ్యంగా కావలసింది. మనకు క్రైస్తవ జీవితంలో అన్నీ ఉంటుంది, కానీ పరిశుద్ధత తగ్గిపోయిపోతుంది. అందుకే చార్లెస్ స్పర్జన్ గారు ఏమన్నాడంటే, సిన్ డజంట్ నీడ్ సోయింగ్, హోలీనెస్ నీడ్స్ కల్టివేషన్ అనే మాట అన్నాడు. అద్భుతమైన మాట. పాపమును విత్తన అవసరం లేదు, పరిశుద్ధతను మాత్రము అభ్యాసం చేసుకోవాలి. ఈరోజు అంటున్నాడు నీతి మార్గంలో నడిపిస్తున్నాడు. మనం నీతి మార్గంలో ఉంటున్నామా? యెహోవా నా కాపరి, నా గొప్ప కాపరి, నా మంచి కాపరి, నా ప్రధాన కాపరి అని చెప్పుకుంటున్న మనము, నీవు నేను, మరి నీతి మార్గంలో నన్ను నడిపించున్నాడు అంటున్నాడు కాపరి. నీతి మార్గంలో ఉంటున్నామా? ఈ కీర్తన 6 వచనాల్లో ఎక్కువగా వచ్చిన పదం ఏంటంటే నాకు, నన్ను, నాకు, నన్ను, నేను. ఈ 6 వచనాల్లో 16 సార్లుగా నీ గురించి, నా గురించి రాయబడింది. కాబట్టి కాపరి, యెహోవా నా కాపరి అని చెప్తున్నావు మంచిదే, కానీ ఆయన చెప్తున్నాడు నిన్ను నా గురించి. తర్వాత అన్నాడు ఆయన ప్రియమైన కాపరే కాకుండా, పోషించే కాపరే కాకుండా, ఆయన పరిశుద్ధమైన కాపరి. యెహెజ్కేలు గ్రంథంలో చూసాం మనం, చాలామంది కాపరులు గొర్రెలకు ప్రాణం పెట్టరు. అయితే మన ప్రభు అంటున్నాడు యోహాను సువార్తలో, నా గొర్రెలు నా స్వరం వింటాయి, నా గొర్రెల కొరకు నేను ప్రాణం పెడుతున్నాను. నా గొర్రెలు నా స్వరం వింటాయి. ఎవరైతే ఆయన స్వరం వింటారో, ఎవరైతే ఆయనను వెంబడిస్తారో, ఎవరైతే ఆయన మాట వింటారో, ఎవరైతే ఆయన సమీపంగా జీవిస్తారో, నీతి మార్గంలో జీవించేవాళ్ళు, పరిశుద్ధ మార్గంలో జీవించేవాళ్ళు, అలాంటి వారితో కాపరి నిరంతరం ఉంటాడు. తర్వాత చూసుకుంటే 4వ వచనం అంటున్నాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడయందువు, నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించును. ఇక్కడ ఈ మాట కొంచెం భావోద్రేకాలు గురి చేస్తుంది. అంటున్నాడు అంధకారం ఉంది, గాఢాంధకారం ఉంది, లోయ ఉంది, మరణం ఉంది, చీకటి ఉంది, కాపరి అక్కడే ఉంటాడు. చాలాసార్లు ఈ మాట చదువుతున్నప్పుడు ఒక మాట నాలో వస్తూ ఉంటుంది. ఎప్పుడు అనుకునేవాడిని, ఒకళ్ళు దావీదు మహారాజు గాఢాంధకారపు పైగుండా నేను సంచరించను అని ఒకళ్ళు పెట్టుంటే బాగుంటుందేమో. గాఢాంధకారపు లోయ లేకుండా, గాఢాంధకారపు లోయ దాటి అనే మాట వాడలేదు. గాఢాంధకారం ఉన్నది, చీకటి ఉన్నది,
మరణం ఉంది, అన్నీ ఉన్నాయి, కాపరి తోడుగా ఉంటాడు. ప్రాణం ఇచ్చిన కాపరి అంటున్నాడు, నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించును. రెండు, ఒకటి దుడ్డు కర్ర, ఇంకొకటి దండము. ఈ దుడ్డు కర్ర ఎందుకంటే మరి ఏదన్నా విష జంతువులు వచ్చినప్పుడు, లేకుంటే క్రూర మృగాలు వచ్చినప్పుడు, గొర్రెలను సంహరించాలని చంపాలని వచ్చినప్పుడు ఈ దుడ్డు కర్రతో వాటిని సంహరించడానికి, వాటిని ఎదుర్కొనటానికి ఈ దుడ్డు కర్ర పనికొస్తుంది. దండం ఏంటంటే ఈ పడిపోయిన గొర్రె, కుంటి గొర్రె కావచ్చు, గుడ్డి గొర్రె కావచ్చు, బలహీనమైన గొర్రె కావచ్చు, దారి తప్పిన గొర్రె కావచ్చు, నీతి మార్గం దాటిన గొర్రె కావచ్చు, నీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు అనేక సార్లు పడిపోయినప్పుడు అలాంటి గొర్రెను యేసు ప్రభు వారు అంటున్నాడు, ఈ దండముతో నేను వారిని పైకి తీస్తాను. ఐ విల్ లిఫ్ట్ దెమ్ సో దట్ దే కెన్ ఫాలో మీ. నేను వారిని పైకి తీసి వారిని క్షమించి నీతి మార్గంలో అంటున్నాను. ఇక రెండు అంటున్నాడు, ఈ దుడ్డు కర్ర అనగా దేవుని ప్రేమ, ఈ దండము అంటే దేవుని యొక్క నడుపుదల, దేవుని ప్రేమ, దేవుని నడుపుదల. తర్వాత చూసుకుంటే 5వ వచనంలో ఇక్కడ మొట్టమొదటిగా ఆయన ప్రియమైన కాపరి, పోషించే కాపరి, పరిశుద్ధ కాపరి, ప్రాణం ఇచ్చిన కాపరి. ఇక్కడ 5వ వచనంలో పట్టాభిషేకం చేసే కాపరి, శత్రువులను సైతాన్ను జయించిన ప్రభు నీకు నాకు ఒకానొక రోజున ఈ లోక యాత్ర ముగించిన తర్వాత పరలోకంలో ఎలాగ పిలుస్తాడో దానికి భావంగా, ఆ భావాన్ని ఆత్మీయంగా చూసుకుంటే శత్రురాజులను సంహరించి యువరాజుగా పట్టాభిషేకం చేస్తాడు. ఆ భావాన్ని, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచుదు, నూనెతో నా తల అంటి ఉన్నావు. ఎంత మంచి మాటండి. ఇజ్రాయేలు చరిత్ర మీకు పరిచయం ఉంటే, దావీదు రాజు గొర్రెలు కాచుకుంటూ వెళ్ళే రోజుల్లో మరి ఎక్కడైనా గొర్రెలు ఒకదాని మీద ఒకటి పోట్లాడుకుంటున్నప్పుడు 2 తలలు ఢీ కొట్టుకుంటాయి. కాబట్టి యూదులు ఏం చేసేవాళ్ళు అంటే, ఇజ్రాయేలీలు గొర్రెల కాపర్లు ఈ గొర్రెల తలపైన ఒలీవ నూనె రాసేవాడు. ఈ ఒలీవ నూనె రాస్తే ఏమవుతుందంటే అది స్వస్థత ఇస్తుంది, దెబ్బలు తగిలినా కూడా వెంటనే మారిపోతుంది. కాబట్టి ఆ నేపథ్యము దావీదు గుర్తుంది. గొర్రెల పైన ఒలీవ నూనె ఎలాగైతే పూసి, ఎలాగైతే దాని మీద ప్రోక్షించి స్వస్థత గుర్తుగా ఉందో, శత్రువులు జయించిన నేను కూడా రాజుగా వస్తాననే భావాన్ని కూడా చూపిస్తున్నాడు. చివరిగా 6వ వచనం, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసం చేసుకున్నాను. ఇది పరలోక కాపరి. యెహోవాతో ఆరంభించబడిన ఈ జీవితము, యెహోవా కొరకు జీవిస్తూ రక్షించబడిన నీవు నేను, క్రీస్తు ప్రభు నీకు నాకు కాపరిగా ఉంటూ ఈ లోక యాత్ర ముగించిన తర్వాత దేవుని ఇంటికి, పరలోకానికి, యెహోవా మందిరానికి వెళ్ళాలి. యెహోవాతో ఆరంభించబడి యెహోవా మందిరంతో ముగించబడుతుంది. కాబట్టి మానవ జీవితం యొక్క అంతిమ యాత్ర, లేకుంటే ద ఫైనాలిటీ ఆఫ్ లైఫ్ ఈజ్ గోయింగ్ టు హెవెన్. కాబట్టి ఇక్కడ ప్రియమైన కాపరి, పోషించే కాపరి, పరిశుద్ధ కాపరి, ప్రాణమిచ్చిన కాపరి, పట్టాభిషేకం చేసే కాపరి, పరలోక కాపరి. మనం అనేక సార్లు తప్పిపోయిన గొర్రెల వలె దారి తప్పిపోయినప్పుడు కూడా యెషయాలో చక్కగా రాస్తాడు. ఎన్నిసార్లు దేవుణ్ణి దుఃఖపరిచి ఆ గాయాలు మళ్ళా రేపి ప్రభువారిని ఆయాసపరిచిన సంఘటనలు జీవితంలో ఎన్నో ఉంటాయి. అలాంటి నిన్ను నన్ను ప్రభువారు క్షమించి మళ్ళా నిన్ను నన్ను గొర్రెగా స్వీకరించి అంటున్నాడు, నేను నీ కాపరిగా ఉంటాను. కాబట్టి అన్నాడు, ఈ ప్రియమైన కాపరి పరలోక కాపరిగా. ఈ కీర్తన చదువుతూ ఉన్నప్పుడు ఎన్నో విషయాలు మనకి భయంకర సమయాల్లో ఈ చదువుకుంటుంటే కీర్తన ఎంతో ఆదరణ కలుగుతూ ఉంటుంది. కాబట్టి
ఒక భక్తుడు ఏమన్నాడంటే, సంతోషకరమైన జీవితానికి ఆధారము దావీదు 23. ద సీక్రెట్ ఆఫ్ హ్యాపీ లివింగ్ ఈ సామ్ 23. రెండవది, సంతోషకరమైన మరణానికి ఆధారము దావీదు కీర్తన. ద సీక్రెట్ ఆఫ్ హ్యాపీ డైయింగ్ ఈ సామ్ 23. చివరికి అంటాడు, ద సీక్రెట్ ఆఫ్ హ్యాపీ ఇటర్నిటీ, సంతోషకరమైన పరలోకానికి ఆధారము దావీదు కీర్తన 23. అదనాయ్ రోయి, అదనాయ్ రోయి లోయిక్సా, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఎంత భయంకర పరిస్థితులు ఉన్నా సరే, మరణ ముదంగము భయంకరంగా మ్రోగుతున్నా సరే, మన చుట్టూ కూడా భయంకర వార్తలు వింటున్నా సరే, యేసు ప్రభువారు నీ మంచి కాపరిగా ఉన్నప్పుడు, యేసు ప్రభువారు నీ గొప్ప కాపరిగా ఉన్నప్పుడు, యేసు ప్రభువారు నీ ప్రధాన కాపరిగా ఉన్నప్పుడు భయపడనవసరం లేదు. గాఢాంధకారం, చీకటి, కరోనా, మరణం అయితే కాపరి నీతో నాతో ఉంటాడు. దేవుడు మనము దీవించిన ప్రార్థన చేసుకుంటాం. అత్యంత మహాకృపగల తండ్రి, మా ప్రేమ గల నాయన ప్రభువా, మా దేవా, ఈ ఉదయకాల సమయంలో మీరు నా కాపుడిగా ఉన్నారు ప్రభువా. నేనైతే ప్రభువా నిన్ను వెంబడించలేదు, కానీ ప్రభువా నీవు నన్ను వెతికి రక్షించి జీవిత విధానాన్ని మార్చివేసావు ప్రభువా. ఈ కీర్తన ద్వారా తండ్రి ప్రభువా, మరి ఎంతమంది అయితే దుఃఖంలో ఉన్నారో, వేదనలో ఉన్నారో తండ్రి ప్రభువా, బంధువుల్ని, కుటుంబ సభ్యుల్ని పోగొట్టుకున్నారో అని ఆదరించిన ఆయన తండ్రి ప్రభువా, మీరు చెప్పారు ఈ కీర్తనలో తండ్రి, మా నిత్య నివాసం పరలోకం కాబట్టి యెహోవా మందిరంలో చిరకాలము జీవించే కృప మాకు దయచేయి ప్రభువా. తండ్రి ప్రభువా, మరి ఈ కరోనా సమయంలో సార్వత్రిక సంఘాలని కాపాడండి, సేవకులను కాపాడండి, మరణాన్ని తప్పించండి ప్రభువా. నీ ఆదరణ నాతో మాతో ఉంచమని యేసు ప్రభు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమె. దేవుడు మనల్ని దీవించుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.